జీవితంలో రహస్యం ఎప్పుడు చిన్న చిన్న వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు ఉంటుంది. బేసిక్ థింగ్స్ నేర్చుకున్న వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే హనుమంతుడు రామ నామాన్ని ఆసరా చేసుకొని సముద్రాన్ని దాటాడని అందరికీ తెలుసు. దానివల్ల ఎంత శక్తి పొందాడో కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కొంతమందికి అది 2 అక్షరాల పదంగా అనిపిస్తుంది, సింపుల్ అనిపిస్తుంది. కానీ కొంతమంది సాధకులు ఉంటారు, ఆ సాధారణ 2 అక్షరాల పదాన్నే వారు చాలా సీరియస్గా తీసుకొని దాన్ని మదనం అంటే దాన్ని చర్నింగ్ అంటాం కదా, అంటే దాన్ని చిలికి ఆ రామనామంలో ఎంత శక్తి ఉందో తెలుసుకొని వాళ్ళు ఆ రామున్నే పొందుతారు. అంటే ఆ బేసిక్ థింగ్స్ కొంతమంది దాన్ని సీరియస్ తీసుకోరు. ఎవరైతే అది అందరు కనబడుతుంది, ఇప్పుడు ఒక దృశ్యం ఉందనుకో అందరు కనబడుతుంది, కానీ కొంతమంది మాత్రం దాని నుంచి ఒక స్పోర్టివ్ మోటివ్ తీసుకొని వాళ్ళు గొప్పగా ఎదుగుతారు. అలాగే మన జీవితంలో కూడా ఎర్లీ మార్నింగ్ 4 to 6 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో ఎవరైతే మంచి విషయాల గురించి వాళ్ళ సబ్జెక్ట్ గురించి అధ్యయనం చేస్తారు, మరియు ఆ భగవంతుడి గురించి కావచ్చు అధ్యయనం చేస్తారు, వాళ్ళు జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తారు. అందుకే ఎప్పుడు ఇఫ్ యూ లర్న్ సింపుల్ థింగ్స్ యూ విల్ గెట్ గ్రేట్ అచీవ్మెంట్స్ అని అనుకుంటాం కదా. అతనికి ఇంగ్లీష్ బాగా వచ్చు, మనకు రాదు అని. ఆ ఇంగ్లీష్ బాగా వచ్చే వ్యక్తి కూడా కొన్నిసార్లు అర్థం కావాలి అంటే అతను సింపుల్ వర్డ్సే వాడాలి. అదేవిధంగా మనం కూడా బేసిక్ థింగ్స్ నేర్చుకుంటే జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము. జై శ్రీరామ్.